సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబోలో ఎస్ఎస్ఎంబి 29 మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఈగగా వెయిట్ చేస్తున్నారు. ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్ స్క్రిప్ట్ వర్క్ అయిపోవడంతో షూటింగ్ తొందరలోనే స్టార్ట్ కాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం ఫుల్గా జుట్టు గడ్డాన్ని పెంచేసి తన లుక్ బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. బాహుబలి ఫ్రాంచైజీ RRR ఈ రేంజ్ లో గ్లోబల్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాయో తెలిసిందే. ఈ రెండు సినిమాలను ఓవర్టేక్ చేస్తూ తన రికార్డులను తానే అధిగమించే భారీ స్కెచ్ వేసుకుని మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ఎంబి 29 అనే ప్రాజెక్ట్ తో ముందుకొస్తున్నాడు జక్కన్న. వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్డేట్ ఇప్పుడు మూవీ లవర్స్ లో జోష్ నింపుతుంది. గ్లోబల్ అడ్వెంచరస్ సినిమాగా రాబోతున్న ఈ చిత్రం 1000 కోట్ల బడ్జెట్ తో రాబోతుంది. 2 పార్ట్స్ గా తెరకెక్కనుంది. భారత అత్యంత ఖరీదైన సినిమాగా నిలవబోతుంది. జక్కన్న మహేష్ బాబుతో ఎలాంటి సినిమాను ప్లాన్ చేస్తున్నాడో చెప్పేందుకు ఈ ఒక్క అప్డేట్ చాలు. యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఆఫ్రికన్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ గా రానున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై KL నారాయణ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2022 మొదటి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తే సరిపోదు, ఆ రేంజ్ మూవీని మార్కెట్ చేసుకోవడం కూడా తెలియాలి. అందులో రాజమౌళిని మించిన వారు ఎవరూ లేరు. అది మాత్రమే కాదు, ఓ భారీ సినిమాను తీసుకొచ్చే ముందు ఆడియన్స్ ను ఎలా ప్రిపేర్ చేయాలో కూడా రాజమౌళికి బాగా తెలుసు. ఇప్పుడు రాజమౌళి ఎస్ఎస్ఎంబి 29 కోసం లొకేషన్ అన్వేషణ స్పెషల్ ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తుంది. ఇక రీసెంట్ గా రాజమౌళి ఓ సింహం ఫోటో ముందు నిలబడి ఉన్న ఒక ఫోటోను షేర్ చేశారు. అది చూసిన వారంతా సినిమా కథ అంతా ఓ సింహం చుట్టూ తిరుగుతుందంటూ కామెంట్స్ చేశారు. గతంలో రాజమౌళి తీసిన ఈగ సినిమా మంచి సక్సెస్ అయింది. ఇలాంటి సినిమాలు తీయడం రాజమౌళికే సాధ్యమంటున్నారు ఆడియన్స్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.